రీసెంట్‌గా జర్మనీ ట్రాన్సిట్ వీసా నుంచి ఒక చిన్న అప్డేట్ వచ్చింది. సో, దాని నుంచైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఈరోజైతే చాలా బలవంతంగా చేస్తున్నాను వీడియో. ఎందుకో అస్సలు ఇంట్రెస్ట్ రావట్ల. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. న్యూగా చూస్తుంటే రెగ్యులర్‌గా చూసేవాళ్ళైతే ఐ నో నేను అడగకపోయినా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. సరే ఇంక మనం టాపిక్‌లోకెళ్తే యాక్చువల్‌గా ట్రాన్సిట్ వీసా అనంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి యూఎస్ వస్తాం కదా! వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకి వ్యాలిడ్ వీసా ఉంటది. అంటే ఐ మీన్ స్టాంప్ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. బట్ తర్వాత యూఎస్ఏ నుంచి మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే హ్మ్, చాలా మందికి ఎక్స్‌పైర్ అయ్యి ఉంటది. అండ్ కొంతమంది I-94 కూడా అయిపోయిన వాళ్ళుంటారు. కొంతమంది ఇల్లీగల్‌గా అంటే మనం వచ్చేటప్పుడు ప్రాపర్‌గా ఉన్నా కూడా వెళ్ళేటప్పుడు స్టాంపింగ్ ప్రాపర్‌గా ఉండదు చాలా మందికి కూడా. సో, దానిని బేస్ చేసుకొని ఏంటి అంటే సో, ఇంకా కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయంటే జస్ట్ మనకి బోర్డింగ్ పాస్ ఉంటే చాలు. దానిని బేస్ చేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఎళ్ళేసి ఇండియాకెళ్ళిపోతాం. బట్ జర్మనీ అలాంటి చోట్ల ఏంటి అంటే అక్కడ వ్యాలిడ్‌గా మనకి I-94 వ్యాలిడ్ అయ్యి ఉండాలి. అండ్ మన యొక్క స్టాంపింగ్ ఉండి ఉండాలి. ఏదైనా కూడా చిన్నది కూడా ఇల్లీగల్‌గా ఉండకూడదు. అంటే ఇల్లీగల్ అని కాదది. ఈవెన్ మనకి వ్యాలిడ్ స్టాంపింగ్ ఉండాలి. అలా లేకపోయినట్లయితే మనం జర్మనీ నుంచి మళ్ళీ ఇండియాకి వెళ్ళలేమన్నట్లు. సో, అలా ఉంటది. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ అక్కడ పెట్టలేము. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటదన్నట్లు. అంటే వన్స్ మనకి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. అండ్ అవన్నీ కూడా మనం చూపించిన తర్వాత అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఒక 24 అవర్స్ ఏదో అది వ్యాలిడ్‌లో ఉంటది. అండ్ పెద్దవాళ్ళకైతే 70 యూరోసేనా జర్మనీ కరెన్సీ? సో, అంత పే చేయాల్సిందుంటది. అండ్ పిల్లలకైతే 40 అలా పే చేసి మనం అక్కడికెళ్ళి సెపరేట్‌గా తీసుకొని అట్లా ఫ్లైట్ ఎక్కాల్సిందుంటది. సో, అది చాలా వరకు కష్టంగా ఉండేది. బట్ రీసెంట్ టైమ్‌లో ఏంటి అంటే ఈ ట్రాన్సిట్ వీసా ఏదైతే ఉందో దానినైతే జర్మనీ వాళ్ళు తొలగించారు. అది ఓన్లీ కూడా ఇండియన్స్‌కే అని చెప్పి. సో, రీసెంట్‌గా జర్మనీకి అండ్ ఇండియాకి మధ్యన బయోలాజికల్ ట్రేడ్ అదేదో అంటారు కదా! సో, దాని వలన ఏంటంటే ఇండియాకి తీసేస్తున్నాము అని చెప్పారు అని. సో, దీన్ని బేస్ చేసుకొని చాలామంది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ చికాగో వరకు వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు సెయింట్ లూయిస్ కానియండి అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళేంటంటే చాలామంది మధ్యలో జర్మనీకెళ్ళేసి జర్మనీ తర్వాత నుంచే ఇండియాకెళ్ళిపోతూ ఉంటారు. బట్ చాలా మందికేంటంటే ఆ స్టాంపింగ్ ఎక్స్‌పైర్ అయిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి అలా వెళ్ళలేరు. చాలా మందికి తెలియకుండా ఏంటంటే అలా వెళ్ళే వాళ్ళుంటారు. అక్కడ ఇరుక్కపోవడం అలాంటివి జరుగుతూ ఉండేవి. సో, ఇప్పుడేంటి అంటే ఒక చిన్నపాటి గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దాన్ని తీసేయడం వలన ఎస్పెషల్లీ లుఫ్తాన్జా ఎయిర్‌లైన్స్ అది కొంచెం తక్కువకి ఉంటది కాబట్టి ఎక్కువ మంది దాన్ని బుక్ చేసుకుంటూ ఉంటారు. సో, అలా మనము యూఎస్ఏ నుంచి ఇండియాకెళ్తూ ఉంటారు. వయా జర్మనీ త్రూ. 2 వీక్స్ బ్యాక్ ట్రాన్సిట్ వీసా తీసేస్తున్నారు అని చెప్పినా కూడా అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంటర్నల్ ఇంకా వాళ్ళేదో చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళు వన్స్ అనౌన్స్ చేస్తారు ఎప్పటినుంచి ఇది అప్లై అవుతుంది అని చెప్పేసి. సో, చాలామంది ఏంటి అంటే ఆల్రెడీ ఇది న్యూస్ ఎప్పుడైతే తెలిసిందో చాలామంది వయా జర్మనీ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నిజంగానే అలా అయిందా? లేదు అంటే పంపిస్తున్నారా? లేదా? అని చెప్పేసి. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సింది ఉంటది కాబట్టి. అండ్ ఇంకా ఏంటంటే కొంతమందేంటంటే అవును వెళ్తున్నాము ప్రాబ్లమ్ ఏమి ఉండట్లేదు అని కూడా అంటున్నారు. రీసెంట్ న్యూస్‌లలో చూసాను. బట్ వన్స్ మీరైతే చెక్ చేసుకోండి. ఒకవేళ మీది స్టాంపింగ్ ఎక్స్‌పైరీ అయిపోయి ఉన్నా, అలా మీరు ఆ రూట్‌లో గనుక వెళ్తున్నట్లయితే, ఆ న్యూస్ అయితే అలా ఉన్నా కూడా ఏంటంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనేది. బట్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాతయితే ఎళ్ళండి. అండ్ ఇప్పటికి నేను చూస్తే కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదని అప్డేట్ చూపిస్తుంది. బట్ మీరైతే అలా వెళ్ళే వాళ్ళు ఎస్పెషల్లీ మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు చాలామంది అలానే వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఈ న్యూస్ విన్న తర్వాత ఫస్ట్ గుర్తొచ్చిందేంటంటే, ఒక ఇండియన్ స్టూడెంట్ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో ఎక్కి వితిన్ యూఎస్ఏలోనే అంటే ఆ ఎయిర్‌లైన్స్ యూఎస్ఏలో ఉన్నప్పుడే ఇద్దరు అమెరికన్ పిల్లల మీద అటాక్ చేశాడు. ఐ మీన్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా. అతను ఫ్లైట్‌లో ఫోర్క్ తోటి తినేసి, ఆ తర్వాత ఊరికే వెళ్ళేసి అసలక్కడ ఏం రీజన్ లేదు. ఊరికే అలా నడుచుకుంటూ ఎళ్ళేసి వాళ్ళ మీద అటాక్ చేశాడు. నేను వీడియో కూడా చేశాను. ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. సో, అలా నాకు అది గుర్తొచ్చిందన్నట్లు. సో, అతను జర్మనీకెళ్తాడు అని జెప్పేసి, అప్పుడు చాలా వరకు ఇష్యూ అయింది కదా! అతను యూఎస్ఏలో స్టూడెంట్ అంటే మాస్టర్స్ స్టూడెంట్ అలా కాదు. అతనేదో హ్మ్. అదే క్రిస్టియానిటీకి సంబంధించిన దాంట్లలో చదువుకోవడం కోసం వచ్చాడంట. అంటే దానికి సంబంధించింది. నేనప్పుడు నార్మల్ మాస్టర్స్ స్టూడెంట్ ఏమో అని అనుకున్నాను. కానీ అతను మాస్టర్స్ స్టూడెంట్ కాదంట. సమ్ అదే మత బోధకులా ఏమంటారు వాళ్ళని. సో, అది దానికి రిలేటెడ్ అన్నట్లు అతని యొక్క చదువు ఇక్కడ. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. జస్ట్ ఒకసారైతే మీరైతే చెక్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. సో, ఇంతే బాయ్ బాయ్.